అవి తెలుగు లేదు కాబట్టి తెలుగు మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఒక డిఎల్ మూడీ 100 సార్లు, జార్జ్ ముల్లర్ 200 టైమ్స్, వీళ్ళందరూ మనకు గొప్ప ఉదాహరణ. మరి మీకు కూడా ఒక అనుమానం వస్తుంది, అన్నా నేను కూడా 100 సార్లు చదవాలనుకుంటున్నా, పాత నిబంధన వద్దన్నా కొత్త నిబంధన చదవాలంటే ఏం చేయాలి? ఈ మధ్యనే జాన్ మెకార్థర్ అనే ఒక దేవుని సేవకుడు చనిపోయారు. జూలై 14వ తేదీన 86వ ఏట ప్రభు పిలుపుని అందుకుని చిరాగ్ గృహానికి వెళ్ళాడు. ఇంగ్లీష్ స్పీకింగ్ వరల్డ్ బాగా పరిచయము, పరిచయంలో ఉన్న వాళ్ళకి పరిచయమే, అంటే ముఖ్యంగా ఇంగ్లీష్ లిటరేచర్ చదివే వాళ్ళకే పరిచయం, తెలుగు చదివే వాళ్ళకి పెద్ద పరిచయం లేదు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే మన విజనే ఆయన కూడా, అది నేను చెప్పదలుచుకున్న మాట, సంఘ ప్రత్యక్షత. ఆయన చెప్పిన విషయమే, నీకు ఎంత గొప్ప తలాంతు ఉన్నా సంఘానికి వెలపట నువ్వు ఎంత మాత్రము సాహసం చేసి పరిచయ కొరకు ముందుకెళ్ళొద్దు. దేవుని సంఘానికి కానీ సంఘ నాయకత్వానికి కానీ చెప్పకుండా పోవద్దు. ఇది హెబ్రోన్లో నేర్పిస్తారు. ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు ఆయన. అది కూడా వేరే వాళ్ళు అడిగారు, సార్ ఈ ఇద్దరు వ్యక్తుల సంగతి ఏంటని అడిగారు. అప్పుడు అన్నాడు ఆయన, వీళ్ళిద్దరూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసంగికులు, కానీ ఫెయిల్డ్, విఫలమయ్యారు. ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నారో, వ్యక్తిగత జీవితాల్లో కొన్ని లోపాలు భయంకరమైనవి వారి మీదకి వచ్చేసాయి. ఇన్వెస్టిగేషన్లో ట్రూ నిజమైన తెలిసాయి. క్రైస్తవ ప్రపంచం ఏడ్చేసింది, అందులో నేను కూడా ఒకరిని. అడ్మైరర్ నేను, ప్రసంగికుడు, మాట్లాడితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసలు మొదటిసారి విన్నప్పుడు ఏంద్రా ఇది ఇంగ్లీషా ఇంకేమైనా చెప్తున్నాడు అనుకున్నా, అర్థం కాలే, వస్తే కదా. వినగా అప్పుడు నాకు కొంచెం అర్థమైంది. మన చెన్నై వాసి, వాస్తవానికి కేరళ సంబంధించిన ఆయన, అపాలజెటిక్స్లో పెద్దపీట వేశారు. అంత వండర్ఫుల్ స్పీకర్ పాడైపోయాడు. అప్పుడు చెప్పాడు, ఎందుకు సార్ ఇదంటే, అప్పుడు అన్నాడు సంఘ ప్రత్యక్షత. ఒక్క అసెంబ్లీ ఆయన ఆదివారం ఎక్కడికి వెళ్ళాడో వెళ్ళి కనుక్కున్నారంటే నో ఆన్సర్. ఎందుకు? నాకు తలాంతు ఉంది, గిఫ్ట్ ఉంది, స్పీకింగ్ ఉంది. ప్రజల తండోపతనాలుగా బయట ఓపెన్ గ్రౌండ్స్ మీటింగ్ అయితే థౌజండ్సే. ఆఫ్టర్ ఆల్ ఇక్కడ ఎంత, దీనికి 100 రెట్లు వస్తాయి. పోయాడు, చెప్పాడు జాగ్రత్త, సంఘ ప్రత్యక్షతలో పనిచేయండి. ఆయన ఒకసారి మంచి సలహా చెప్పాడు. 20 ఏళ్ళ క్రితము ఒక పుస్తకం నా చేతికి వచ్చింది. క్రొత్త నిబంధనను 8.5 సంవత్సరాల్లో 100 సార్లు చదవచ్చు అన్నాడు ఆయన. ఎట్లా అని లెక్కేశాను. అన్నాడు ఆయన, ఒక చిన్న పుస్తకం తీసుకోండి, ఉదాహరణకి ఎఫ్ఎస్సి అందాం 6, 25 నిమిషాల్లో పడుతుంది మీరు చదివితే, లేదు ఇంకా స్లో అంటే 30 నిమిషాలు. ఆగస్టు మాసం అంతా ఎఫ్ఎస్సి పత్రిక చదువుకోండి. సెప్టెంబర్ వస్తుంది కదా, పోయి మళ్ళీ మీరు ఏం చేయండి, మత్తయి సువార్తను 4 భాగాలు చేయండి. 7 4 28, 28 అధ్యాయాలు కదా మత్తయి సువార్త. 7 అధ్యాయాలు సెప్టెంబర్ చదవండి. 7 అధ్యాయాలు ప్రతిరోజు 7 అధ్యాయాలే చదివిందే మళ్ళీ చదవడం. మళ్ళీ చిన్న బుక్కు రండి, ఫిలిప్పి పత్రిక. మత్తయి సువార్త 4 నెలలు, మళ్ళీ ఫిలిప్పి 1 నెల. అట్లా చదువుకుంటూ పోతే క్రొత్త నిబంధన 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయొచ్చు అన్నాడు. 2.5 సంవత్సరంలో కొత్త నిబంధన మీరు ఎన్నిసార్లు చదివినట్టు లెక్క? బాగా ఆలోచించాలి మీరు. 2.5 సంవత్సరాల్లో కొత్త నిబంధన పూర్తి చేయొచ్చు అన్నప్పుడు ఎన్నిసార్లు పూర్తి చేసినట్టుమా? 30 టైమ్స్, 30 సార్లు పూర్తి చేసినట్టు. 100 సార్ల కంటే 7.5 సంవత్సరాలు 90, ఇంకొక 1.5 సంవత్సరము ఇంకొక 10, 8.5 9 ఏళ్లలో 100 సార్లు మీరు పూర్తి చేస్తారు. 21 వయసు ఉంటే మీకు 30 ఏళ్ళ కల్లా మీరు 100 సార్లు కొత్త నిబంధన పూర్తి చేసినట్టు. నోరు తెరిస్తే నిలబడితే వర్షం కురిపిస్తారు మీరు. ఎక్కడున్నారు? వేర్ ఆర్ ద యూత్? యవనస్తులు ఎక్కడ? క్రేవింగ్ ఫర్ గాడ్స్ వర్డ్, desire for God's word, a burning passion for God's word.
వాక్యము కొరకు ఆకలి దప్పులు, కోరిక, తృష్ణ, దప్పిక కలిగిన యవ్వనస్తులు ఎక్కడా? క్రేవింగ్ ఆఫ్టర్ స్మార్ట్ ఫోన్.